పనూయేలు కుమార్తె అని చెప్పి మనం చూస్తున్నాం. పనూయేలు అంటే కూడా చక్కని అర్థం ఉన్నది. పనూయేలు అంటే దేవుని ముఖము అని చెప్పి అర్థం. దేవుని ముఖము అని అర్థం కలిగిన ఈమె జీవితంలో దేవుని ముఖము యొక్క అనుభవాన్ని కలిగి ఉన్నది కదమ్మా. బాలుడైన ప్రభు అయినటువంటి క్రీస్తు యేసును కన్య మరియా, అప్పటికి ఇంకా కన్యకగానే ఉంది కదమ్మా, మరియా యోసేపులు ఇద్దరు ఆయనను ప్రతిష్ఠించడానికి దేవాలయానికి తీసుకుని వచ్చినప్పుడు సిమెయోను ఆయనను తన చేతుల్లో ఎత్తి పట్టుకున్నాడు, ప్రభువుని కొనియాడుతున్నాడు. ఆ సమయంలో అన్నా కూడా దేవాలయంలో ఉంది, ప్రభువుని కళ్ళారా చూసింది కదమ్మా. దేవాలయంలో ఉన్న అన్న సిమెయోనుతో పాటు ప్రభువుని కళ్ళారా చూసింది, దేవుని ముఖాన్ని చూసింది. దేవుని కుమారుడు, ఆయన దేవుడే కదా, ఆయన మహాదేవుడు, మన రక్షకుడైన యేసుక్రీస్తు అని వ్రాయబడింది. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు అని కూడా ఆయనను గుర్చే వ్రాయబడింది. ఆయన నిజమైన దేవుడు, నిత్య జీవమై ఉన్నాడని ఆయనను గుర్చే వ్రాయబడింది. మాత్రమే కాదు, పాత నిబంధనలోనే ఆయన దేవుడు అని చెప్పబడ్డాడు కదమ్మా. బలవంతుడైన దేవుడు, ఆయనకు పెట్టబడిన పేర్లలో ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు. అలాగైతే ఆయన దేవుడు దేవుని కుమారుడుగా ఈ లోకంలో అవతరించాడు. దేవుని కుమారుడు మనుష్య కుమారుడుగా ఈ లోకంలో అవతరించాడు. ఆ దేవుని ముఖాన్ని కళ్ళారా చూసిన ధన్యత ఈమె జీవితంలో ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. పనూయేలు కుమార్తెగా ఆమె ఆ పేరును సార్థకం చేసుకున్నట్టుగా మనం చూస్తున్నాం. దేవుని ముఖ కాంతిలో ఆమె జీవించింది. దేవుని ముఖ ప్రసన్నత తన జీవితంలో ఆమె ఎరిగినట్టుగా మనం చూస్తున్నాం. బాల్యములోనేమి, కన్యకగానేమి, దాంపత్యములోనేమి, వృద్ధాప్యములోనేమి, అన్ని దశలలో ఆమె దేవుని ముఖము యొక్క ఆ అనుభవాన్ని తన జీవితంలో, ఆ ప్రసన్నతను తన జీవితంలో కలిగి ఆమె జీవించింది. దేవుని ముఖ కాంతిలో ఆమె తన జీవితాన్ని కొనసాగించిన ధన్యురాలుగా ఆమెను గూర్చి మనము ధ్యానం చేయవచ్చు. ఆమెను గూర్చి 3 విషయాలు, లేక ఆమె జీవితం అంతటిని 3 దశలలో నిన్న ఊరికే జ్ఞాపకం చేసుకున్నాం కదమ్మా. ఆమె యవనం, ఆమె దాంపత్యం, ఆమె వృద్ధాప్యం అని చెప్పి మనం చూసాం. ఆమె కన్యాత్వం, ఆమె నడివయస్సు, ఆమె యొక్క వైధవ్యం, వృద్ధాప్యం అని చెప్పి మనము 3 రకాలుగా మనం చూసాం. అవును, ఈమె జీవితంలో మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో 36వ వచనం చూడండి. ఆషేరు గోత్రికురాలను పనూయేలు కుమార్తెయునైన అన్నాను ఒక ప్రవక్త్రి ఉండెను. ఆమె కన్యాత్వము మొదలు 7 ఏళ్లు పెనిమిటితో సంసారం చేసి బహుకాలము గడిచినది అని చెప్పి మనం చూస్తున్నాం. కాబట్టి ఈ వచనములో 3 దశలు కనిపిస్తున్నాయి. ఇది కూడా నేను ధ్యానించడానికి నాకు సమయము సరిపోదు. కానీ పనూయేలు కుమార్తెను గుర్చి, లేక పనూయేలు ఆ పేరులో ప్రభు మనకు దాచి ఉంచిన అమూల్యమైన పాఠాన్ని మీతో పంచుకోవాలని చెప్పి నేను ఆశిస్తున్నాను. క్రొత్త నిబంధనలో పనూయేలు, పాత నిబంధనలో పెనూయేలు కనబడుతుంది కదమ్మా. పెనూయేలు అనే స్థలము కనబడుతుంది. పెనూయేలు అన్నా పనూయేలు అన్నా ఒకే అర్థం ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. పెనూయేలు ఎక్కడుందో తెలుసా? ఆదికాండము 32వ అధ్యాయంలో పెనూయేలు అనుభవము కనిపిస్తుంది. ఆ పెనూయేలు, అక్కడ ఒక స్థలానికి పెనూయేలు అనే పేరు పెట్టబడింది. ఇక్కడ పనూయేలు ఒక వ్యక్తికి పెట్టబడినట్లుగా మనం చూస్తున్నాం. దినవృత్తాంతముల గ్రంథంలో కూడా మరి జనసంఖ్య జాబితాను చూస్తుండగా పనూయేలు అనే పేరు, లేకపోతే పెనూయేలు అనే పేరు ఒకరికి ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఇంతకు ఈ పేరు ఒక స్థలానికి మాత్రమే కాదు, ఒక వ్యక్తికి కూడా పెట్టబడినట్లుగా మనం చూస్తున్నాం. ఆదికాండం 32వ అధ్యాయానికి వెళ్దాం చూడండి. ఆదికాండం 32వ అధ్యాయము. యాకోబు, నేను ముఖాముఖిగా దేవుని చూచి తిని, ఆయనను నా ప్రాణము దక్కిందనని
ఆ స్థలమునకు పెనియోలని పేరు ఆ 30వ వచనము, నేను వచనం చెప్పలేదు, 32వ అధ్యాయము 30వ వచనంలో పెనూయేలు అను పేరు పెట్టబడినట్టుగా మనం చూస్తున్నాం. పెనూయేలు, అవును, పెనూయేలు దేవుని ముఖము. కొలసై పత్రికలో 2వ అధ్యాయంలో మనము చూసినట్లయితే దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత క్రీస్తు యేసునందు సంపూర్ణముగా నివసించినట్లుగా మనం చూస్తున్నాం. దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత, దేవుని యొక్క లక్షణాలు, దేవత్వమునకు సంబంధించిన అనుభవాలు, లక్షణాలు అన్నీ కూడా క్రీస్తు యేసునందు నివసించినట్టుగా మనం చూస్తున్నాం. అవును ప్రియ సోదరి, అలాగైతే ఆ క్రీస్తు యేసు దేవుడై ఉన్నాడు, దేవుని కుమారుడై ఉన్నాడు. ఆ దేవుని ముఖాన్ని చూసే ధన్యత ఈ అన్నాకు కలిగినట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ పెనూయేలు అనుభవము, యాకోబు జీవితంలో పెనూయేలు అనుభవం మనము గమనించినట్లయితే అసలు ఈ మాట దైవ గ్రంథములో మొట్టమొదటిగా ఆది కాండములోనే కనిపిస్తుంది. 32వ అధ్యాయంలో దైవ గ్రంథములో ఏ విషయమైనా ధ్యానించాలంటే మొట్టమొదట అది ఎక్కడ కనిపిస్తుందో అక్కడికి మనం వెళ్ళాలి. పనూయేలు క్రొత్త నిబంధనలో కనిపిస్తున్నాడు. ఆ పెనూయేలు మొట్టమొదటిగా ఆది కాండం 32లో కనిపిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి 32వ అధ్యాయంలో కొన్ని విషయాలు మనము జ్ఞాపకం చేసుకుందామమ్మా. 22వ వచనం చూడండి. ఆ రాత్రి అతడు లేచి ఇద్దరు భార్యలను, తన ఇద్దరు దాసీలను, తన 11 మంది పిల్లలను తీసుకొని యబ్బోకు రేవు దాటిపోయెను. ఇక్కడ మనం చూస్తున్నాం యబ్బోకు రేవు దాటిన తర్వాత పెనూయేలు అనుభవం కదమ్మా. ఆ రాత్రి యాకోబు తన భార్యలను, తన పిల్లలను, తన దాసీ జనమును, తన సంపదనంతటిని తీసుకొని యబ్బోకు రేవు దాటిపోయెను అని చెప్పి మనం చూస్తున్నాం. యబ్బోకు రేవు దాటకుండా పెనూయేలు అనుభవం లేదు. యబ్బోకు రేవు దాటాలి, తప్పనిసరిగా దాటాలి. ఆ తర్వాతనే పెనూయేలు అనుభవము, దేవుని ముఖము అనుభవము పొందాలంటే యబ్బోకు రేవు దాటాలి. యబ్బోకు అంటే కుమ్మరించుట, ఖాళీ చేసుకునుట అని అర్థం. ఎంప్టీయింగ్, అవును, ఖాళీ చేసుకోవడం, తన్ను తాను ఖాళీ చేసుకోవడం, కుమ్మరించడం. కుమ్మరించే అనుభవం లేకుండా పెనూయేలు అనుభవం లేదు. ఇతడు తన జీవితంలో తన్ను తాను ఖాళీ చేసుకుంటున్నాడు. పిల్లలను, భార్యలను అందరినీ పంపించి వేశాడు. ఒక్కడే ఉన్నాడు కదమ్మా. అవును, తాను ఒంటరిగా మిగిలిపోయినప్పుడే, లేక ఖాళీ చేసుకున్నప్పుడే, కుటుంబం ఉన్నది, సంసారం ఉన్నది, బాధ్యతలున్నాయి, ఇంకా పనులున్నాయి, ప్రయాణం ఉన్నది, ఎన్నో వ్యవహారాలున్నాయి, ఎన్నో సంగతులున్నాయి. కానీ తన్ను తాను ఖాళీ చేసుకున్న తర్వాతనే పెనూయేలు అనుభవం. ప్రియ సోదరి, అనేక సార్లు ఈ అనుభవం మనలో కనబడడం లేదు. పెనూయేలు అనుభవం మనం పొందాలంటే యబ్బోకు రేవు దాటాలి, కుమ్మరించుకోవాలి, మనల్ని మనము ఖాళీ చేసుకోవాలి. మనతో నింపబడి ఉండడం కాదు, మన వ్యవహారాలతో నింపబడి ఉండడం కాదు, మన కుటుంబముతో, మన పిల్లలతో, మన భర్తలతో, మన పనులతో నింపబడి ఉండడం కాదు, ఆయా సంగతులతో నింపబడి ఉంటే పెనూయేలు అనుభవాన్ని మనం పొందలేము. వాటన్నిటి నుండి ఖాళీ చేసుకోవాలి, మన హృదయాలను కుమ్మరించాలి. ప్రభు సన్నిధిలో మన హృదయాన్ని కుమ్మరించాలి. అవును, సొంతానికి ఖాళీ చేసుకోవాలి, ఆయా వ్యక్తులకు ఖాళీ చేసుకోవాలి, ఆయా పనులకు ఖాళీ చేసుకోవాలి. అవును, లోకానికి, పాపానికి, అపవిత్రతకు, వ్యర్థమైన వాటికి అన్నిటికీ ఖాళీ చేసుకోవాలి. ఎప్పుడైతే మనల్ని మనం ఖాళీ చేసుకుంటామో అప్పుడు ఆ పెనూయేలు అనుభవాన్ని మనం పొందగలం. ప్రియ సోదరి, నీ జీవితంలో దేవుని ముఖము యొక్క ప్రసన్నత నువ్వు అనుభవిస్తున్నావా? ఆయన ముఖ కాంతి నీ మీద ప్రసరింప చేయబడుతుందా? లేదంటే నువ్వు ఇంకా వేటితో నింపబడ్డావో, ఒకవేళ అసూయతో, ద్వేషముతో, కలహముతో, కోపముతో, ఆయాసాలతో నింపబడి ఉన్నావా? లోకముతో, పాపముతో, ఆయా వ్యక్తులతో నింపబడి ఉన్నావా? ఆయా వ్యవహారాలతో నింపబడి ఉన్నావా? ఆయా పనులతో నింపబడి ఉన్నావా? వ్యర్థమైన వాటితో మనము నింపబడి ఉంటే పెనూయేలు అనుభవము మనము పొందలేం. ఆయన ముఖ కాంతి మన జీవితముల మీద ఉండాలంటే, ఆయన ముఖ ప్రసన్నత మన జీవితాల మీద ఉండాలంటే ఖాళీ చేసుకొనక తప్పదు కదమ్మా. ప్రార్థనలో కూడా యబ్బోకు అనుభవం ఉండాలి. మన హృదయాలను కుమ్మరించడానికి వెళ్తాం కదమ్మా.
ప్రార్థనలో ప్రభు సన్నిధిలో మోకాళ్ళుని ప్రార్థించినప్పుడు మన హృదయాలను కుమ్మరించడానికి వెళ్తాం. మన దుఃఖాలను, మన భారాలను, మన చింతలను, మన ఆవేదనను ప్రభు సన్నిధిలో కుమ్మరించడానికి వెళ్తాం. కుమ్మరించిన తర్వాత ఏం చేస్తామంటే కుమ్మరించింది అంతా మరలా తోడుకొని వస్తాం కదమ్మా. హన్నా అంటుంది, దేవుని మందిరంలోనికి వెళ్ళి ప్రార్థిస్తుంటే ఏలి అంటున్నాడు, దైవజనుడైన ఏలి, నువ్వు ఎంతకాలం మత్తురాలవై ఉంటావు, నీ యొద్ద నుండి ద్రాక్షారసంను తీసివేయమంటే అన్నా ఏమంటుందమ్మా, నేను మద్యమునైనా ద్రాక్షరసంనైనా నేను సేవించలేదు నా ఏలినవాడా, నా ఆత్మను యెహోవా సన్నిధిలో కుమ్మరించుకొనుచున్నాను అని అంటుంది. కుమ్మరించుకొనుట అవునమ్మా, తన ఆత్మను, తన హృదయాన్ని, తన బాధను, తన దుఃఖాన్ని, బహు దుఃఖాక్రాంతురాలై వచ్చింది కదమ్మా. ఎంత వేదనతో వచ్చింది. ఒక ప్రక్క పెనిన్నా యొక్క మాటలు, పెనిన్నా ఆమెను తొందర చేయడం, విసిగించడం, కోపగించడం, కోపాన్ని రేపడం, ఇవన్నీ ఉన్నాయి. ఆ పరిస్థితులలో ఆమె ప్రభు సన్నిధికి వచ్చి తన ఆత్మను, తన హృదయాన్ని కుమ్మరించింది. నేను నా ఆత్మను కుమ్మరించుకుంటున్నాను, ప్రభు సన్నిధిలో కుమ్మరించుకుంటున్నాను. అవును, కుమ్మరించుకున్న తర్వాత ఆమె దేవాలయం నుండి తిరిగి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్తుందమ్మా? దేవుని మందిరం నుండి వెళ్ళేటప్పుడు నాట నుండి ఆమె భోజనము చేయొచ్చు, సంతోషముగా ఉంది కదమ్మా. దుఃఖముఖురాలై వెళ్ళలేదు, తన దుఃఖాన్ని కుమ్మరించింది, తన ఆత్మను కుమ్మరించింది, తన హృదయాన్ని కుమ్మరించింది. కుమ్మరించిన ఆమె తిరిగి వెళ్ళేటప్పుడు సంతోషంగా వెళ్ళింది. ఇంకా జవాబు రాలేదు కదమ్మా, ఇంకా సంతానం కలుగలేదు, ఇంకా గర్భము తెరవబడలేదు. కానీ ఆమె నాట నుండి సంతోషముగా ఉంది, దుఃఖముఖిగా ఉండుట మానింది. నాట నుండి ఆమె భోజనము చేస్తూ వచ్చింది. అవునమ్మా, కుమ్మరిస్తున్నామా? ప్రభు సన్నిధిలో మన హృదయాన్ని కుమ్మరిస్తున్నాం. చాలా సార్లు ప్రభు పాదాలు పట్టుకొని కన్నీటితో ప్రార్థిస్తాం. మన హృదయాన్ని కుమ్మరించాక తిరిగి వెళ్ళేటప్పుడు ఇదేనైతే కుమ్మరిస్తామో దాన్ని అంత మరలా చేదుకొని పోతాం కదమ్మా. అందుకే మన ముఖాలలో సంతోషం లేదు. హన్నా ముఖము సంతోషంతో ఉంది. హన్నా ముఖములో మార్పు ఉన్నది, ఆమె జీవితంలో మార్పు ఉన్నది. తన దుఃఖము, తన భారము అంతా ప్రభు సన్నిధిలో కుమ్మరించింది. ప్రియ సోదరి, ప్రభు మీద మన భారాలన్నీ మోపిన తర్వాత, మన దుఃఖమంతా కుమ్మరించిన తర్వాత మనము సంతోషంగానే సాగాలి కదమ్మా. మరలా దాన్ని అంతటిని హృదయంలో చేర్చుకొని వెళ్ళడం కాదు. మునుపు ఎలాగున్నామో ఇప్పుడు అలాగే కాదు. ప్రార్థనకు వెళ్ళక ముందు ఎలాగున్నామో ప్రార్థన అయిపోయిన తర్వాత కూడా అలాగే ఉండడం కాదు. ప్రార్థనకు వెళ్ళక మునుపు దుఃఖముతో వెళ్తున్నాము, దిగులుతో వెళ్తున్నాము, భారముతో వెళ్తున్నాము, చింతలతో వెళ్తున్నాము, కన్నీటితో వెళ్తున్నాము, ఆవేదనతో వెళ్తున్నాము, నిందలతో వెళ్తున్నాము, చాలా సమస్యలతో వెళ్తున్నాము. కానీ తిరిగి వచ్చేటప్పుడు దాన్నంతా కుమ్మరించి ప్రభు పాదాల చెంత, ఇందాక పిల్లలు పాడిన పాట కూడా ఆయన పాదాల దగ్గర ఎన్నెన్నో అనుభవాలు, అదే కదమ్మా పాడింది. ఆ పాట చాలా బాగుంది. అవును, ప్రభు పాదాల దగ్గర కుమ్మరించిన తర్వాత నాట నుండి మనము ఎలాగుండాలి? మన ముఖములో మార్పు, మన జీవితంలో మార్పు, మన నడకలో మార్పు రావాలి. యాకోబు యబ్బోకు రేవు దాటిన తర్వాత పెనూయేలు అనుభవం. మరొక అనుభవాన్ని మనం చూడాలంటే, యబ్బోకు రేవు దాటాడు, తన ఇంటి వారందరినీ పంపించి వేశాడు కదమ్మా. భార్యలను పంపించి వేశాడు, పిల్లలను పంపించి వేశాడు, దాసదాసి జనాంగం అంతటినీ పంపించి వేశాడు, ఆస్తినంతటినీ పంపించి వేశాడు, పశు సంపద అంతటినీ పంపించి వేశాడు. ఒక్కడే ఆ రాత్రి మిగిలిపోయినట్టుగా మనం చూస్తున్నాం. ఒక్కడే మిగిలిపోయాడు. ఒక్కడే మిగిలిపోయిన తర్వాత పెనూయేలు అనుభవం అని చెప్పి మనం చూస్తున్నాం. అవునమ్మా, మన జీవితంలో ఒంటరిగా మిగిలిపోయే అనుభవం ఉన్నదా? నువ్వు ఒంటరిగా ఉండి టీవీ ముందు ఉంటున్నావేమో, ఒంటరిగా ఉండి ఫోన్ కాల్స్ చేసుకుంటున్నావేమో, ఒంటరిగా ఉండి వ్యర్థమైన వాటికి అప్పగించుకుంటున్నావేమో. కానీ ఒంటరిగా ఉండి ఇతని యొక్క అనుభవం చాలా విశేషమైనది కదమ్మా. మనము ఒంటరిగా ప్రభుతో మిగిలిపోతున్నామా? కుటుంబముతో ప్రభు సన్నిధిలో కనబడే సమయం ఉన్నది. భార్యాభర్తలముగా ప్రభు సన్నిధిలో కనబడే సమయం ఉన్నది. సోదరీలంగా ప్రభు సన్నిధిలో కనబడే సమయం ఉన్నది. సంఘమంతా చేరి వచ్చినప్పుడు ప్రభు సన్నిధిలో కనబడే సమయం ఉన్నది. కానీ నీవు ఒంటరిగా ఏకాంతంగా ప్రభు సన్నిధిలో మిగిలిపోతున్నావా? నీవు నీ ప్రభు మాత్రమే ప్రభుతో
ఆ సన్నిహిత సంబంధం, అన్యోన్యమైన సహవాసం నువ్వు కలిగి ఉంటున్నావా? ఆయన ముఖము యొక్క అనుభవాన్ని మనం పొందాలంటే, దేవుని ముఖము యొక్క అనుభవం, ఆ పెనూయేలు అనుభవము మనం పొందాలంటే, పనూయేలు కుమార్తెగా మనం కూడా ఉండాలంటే, ఒంటరిగా ప్రభుతో మిగిలిపోయే అనుభవము మనం కలిగి ఉండాలి కదా. ప్రియ సోదరి, నేను నా ప్రభువు, నేను నా ప్రియుడు, నేను నా ప్రాణ ప్రియుడు, నేను నా తండ్రి, నేను నా దేవుడు, అవును నేను నా కాపరి, అవును నేను నా ప్రభువుతో నేను మిగిలిపోతున్నా. అవునమ్మా, భర్తలు డ్యూటీకి వెళ్తారు, పిల్లలు స్కూల్కి వెళ్తారు, కాలేజ్కి వెళ్తారు, ఒంటరిగా నీవు ఇంట్లో ఉంటున్నావు. ఎలా గడుపుతున్నావు? దినమంతా ఏదో పనులా, పొరుగింటి వారితో ముచ్చట్లా, బజార్లో తిరగడమా, వ్యర్థమైన వాటికి అప్పగించుకోవడమా, లేక నీవు నీ ప్రభువుతో ఏకాంతంగా మిగిలిపోతున్నావా? ఆయన పాదాల చెంత గడుపుతున్నావా? ఎన్ని విషయాలమ్మా, కుటుంబంలో సమస్యలు, భర్తలతో సమస్యలు ఉన్నాయి, పిల్లలతో సమస్యలు ఉన్నాయి. అసలు నీవే ఒక సమస్యగా నీకు ఉందేమో. సంఘములో సమస్యలు ఉన్నాయి, సమాజము సరిగా లేదు, భయంకరమైన దుర్దినాలలో ఉన్నాయి. ప్రభు పాదాల చెంత ఏకాంతంగా గడిపే సమయము ఎంత విశేషమైనది. ఎత్తైన కొండపైన ఏకాంతముగా చేరి రూపాంతర అనుభవము పొందా ప్రార్థించు ఓ ప్రియుడా, ప్రార్థించు ఓ. ఎత్తైన కొండపైకి ఏకాంతముగా ప్రియునితో సహవాసం, రూపాంతర అనుభవము పొందాలంటే ఏకాంత ప్రార్థన. అవునమ్మా, మన దుఃఖము ఎక్కువగా ఏకాంతంగానే చెప్పుకోగలము. ప్రక్కన మరొక సోదరి కానీ, చివరికి భర్త ఉన్న భర్త దగ్గర కూడా మన హృదయాన్ని ఒంటరిగా ఉన్నప్పుడు చెప్పుకోగలిగినంతగా, కుమ్మరించగలిగినంతగా కుమ్మరించలేం కదా. అవును, ప్రభుతో ఏకాంతంగా గడిపే సమయం, అవును ఏకాంత సమయము నీ జీవితంలో అసలు ఉన్నదా? పెందలకడనే లేచి ఆ క్వైట్ టైం నీవు అనుభవిస్తున్నావా? పెందలకడనే లేచి నీ భర్త లేవక మునిపే, నీ పిల్లలు లేవక మునిపే, అందరికంటే ముందు లేచి ప్రభు సన్నిధిలో గడుపుతున్నావా? ప్రభువుతో ఏకాంతంగా గడిపే సమయం. వారు ఒకవేళ 6 గంటలకు లేస్తారా, లేక 7 గంటలకు లేస్తారా, 6:30కు లేస్తారా? నువ్వు 5 గంటలకే లేచి 1 గంట సేపు ప్రభువుతో గడుపుతున్నావా? ఏకాంతంగా ఆయన సన్నిధిలో గడపడము మన జీవితాలకు ఎంత అవసరమో. అవును, ప్రభు యొక్క ముఖము, పెనూయేలు యొక్క ముఖము యొక్క అనుభవాన్ని మనము పొందాలంటే, దేవుని ముఖము యొక్క అనుభవాన్ని మనం పొందాలంటే ఏకాంతంగా నేను నా ప్రభు, ఇంకా మరెవరూ కాదు, నా ప్రభుతో ఆయన పాదాల చెంత, ఆయన పాదాలు పట్టుకొని ఆయన ముఖారవిందములో మన జీవితాలను బాగు చేసుకోవడం ఎంతైనా దీవెనకరం కదమ్మా. 3వది మనం గమనించినట్లయితే పెనూయేలు అనుభవములో పోరాటం కనిపిస్తుంది కదమ్మా. రాత్రంతా పోరాడాడు. తెల్లవారుచున్నది నన్ను పోనిమ్మంటే ఏమంటున్నాడు? లేదు లేదు, నేను నిన్ను పోనివ్వను, నీవు నన్ను దీవిస్తేనే కానీ నేను నిన్ను పోనివ్వను అని చెప్పి తెల్లవారు వరకు పోరాడుతున్నాడు. ఆ తర్వాత దానికి పెనూయేలని పేరు పెట్టినట్టుగా మనం చూస్తున్నాం. నేను దేవుని చూశాను, దేవుని ముఖాన్ని చూశాను. పెనూయేలు అనుభవం, అవునమ్మా, పెనూయేలు అనుభవం. పోరాటము లేకుండా పెనూయేలు అనుభవము లేదు, కుమ్మరించే అనుభవం లేకుండా పెనూయేలు అనుభవం లేదు, ఏకాంతంగా ప్రభుతో గడపకుండా పెనూయేలు అనుభవం లేదు, పోరాటము లేకుండా పెనూయేలు అనుభవం లేదు. రాత్రంతా పోరాడాడు కదమ్మా, తెల్లవారు వరకు పోరాడాడు, దీవెన పొందు వరకు పోరాడాడు. ఈ పోరాటము కొనసాగిన పోరాటం, రాత్రంతా పోరాటం. అవునమ్మా, ఇది మనకు రాత్రి కాలమే కదా. సిలువలో ప్రాణాన్ని ధారపోసి మృత్యుంజయుడై మహిమకు వెళ్ళిపోయిన ఆ ప్రభు ఆనాటి నుండి మరలా ప్రభు వచ్చే వరకు కూడా విశ్వాసికి ఈ లోకము ఎలాంటిదమ్మా? చీకటి లోకము. అంతవరకు కూడా ఇది రాత్రి కాలము. ప్రభు వచ్చే వరకు కూడా రాత్రి కాలం. ప్రభు వచ్చినప్పుడు తెల్లవారు వేకువ చుక్కగా ఆయన రాబోతున్నాడు సంఘం కోసం. అంతవరకు కూడా రాత్రంతా కూడా ప్రార్థన, పోరాటం. ఎరుగుదు మామ, ఇతడు పోరాడుతున్నాడు, ప్రభు పాదాలు పట్టుకొని పోరాడుతున్నాడు. అతని యొక్క తుండి ఎముక
విరిగే వరకు పోరాడుతున్నాడు. ప్రభు ఒక దెబ్బ వేసే వరకు కూడా పోరాడుతున్నాడు. జవాబు వచ్చే వరకు కూడా పోరాడుతున్నాడు. తన జీవితంలో మార్పు వచ్చే వరకు కూడా పోరాడుతున్నాడు. దీవెన పొందే వరకు కూడా పోరాడుతున్నాడు. తెల్లవారు వరకు పోరాడుతున్నారు. అమ్మా, ప్రార్థన అనుభవము సాదా సీదా ప్రార్థనలు మనకు తెలుసులే. రోమీలకు పౌలు రాసిన పత్రిక 15వ అధ్యాయము 32వ వచనం చూడండి. రోమా 15:32 వచనము. రెండు కలిసి ఉన్నాయి కదా సిస్టర్. సహోదరులారా, నేను యూదులలో ఉన్న అవిధేయుల చేతుల నుండి తప్పింపబడి యెరూషలేములో చేయవలసిన ఈ పరిచర్య పరిశుద్ధులకు ప్రీతికరమగునట్లు నేను దేవుని చిత్తము వలన సంతోషముగా మీ యొద్దకు వచ్చి మీతో కలిసి విశ్రాంతి పొందినట్లును మీరు నా కొరకు దేవునికి చేయు ప్రార్థనల యందు నాతో కలిసి పోరాడవలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తును బట్టి ఆత్మ వలన ప్రేమను బట్టి మిమ్మల్ని బ్రతిమలాడు. ఇక్కడ మనం చూస్తున్నాము, మీరు చేయు ప్రార్థనల యందు, దేవునికి చేయు ప్రార్థనల యందు నాతో కలిసి పోరాడాలి. వారు ప్రార్థన చేస్తున్నారు, నా కోసం మీరు ప్రార్థన చేస్తున్నారు. అక్కడ 3 అంశాలు చెప్పారు, కానీ నేను అది విపులంగా చెప్పడానికి సమయం లేదు కాబట్టి నేను దాటిపోతున్నాను. నాతో కలిసి పోరాడాలి. మీరు దేవునికి నా కోసం మీరు చేస్తున్నారు ప్రార్థన. ప్రార్థన మామూలు ప్రార్థన చేస్తున్నారు, కానీ నేను కోరేది నాతో కలిసి పోరాడాలి అని చెప్తున్నాడు. అవును, దైవజనుడైన పౌలు పోరాడుతున్నాడు, సంఘాన్ని కూడా పోరాడమని చెప్తున్నాడు. అమ్మ, పెందలకడ లేచి ప్రార్థన చేయడం ఎరుగుదు, రాత్రి ప్రార్థన చేయడం ఎరుగుదు, మధ్యాహ్నం ప్రార్థన చేయడం ఎరుగుదు. మామూలు ప్రార్థన, అలవాటు ప్రార్థన, సమయం అయింది కాబట్టి ప్రార్థన, అంశం ఉంది కాబట్టి ప్రార్థన, అది కాదు ప్రియ సోదరి. ప్రార్థన పోరాటం ఎరుగుదువా? రెజ్లింగ్, ప్రార్థనలో రెజ్లింగ్, పోరాటం అనేది మనం ఎరుగుదుమా? సాదా సీదా ప్రార్థనలో అందరము చేస్తాం, కానీ పోరాటం ప్రియ సోదరి, యాకోబు కూడా రాత్రంతా పోరాడాడు. జవాబు వచ్చే వరకు మనము కూడా పోరాడాలి. ప్రభు కృప పొందే వరకు కూడా పోరాడాలి. జవాబు వచ్చే వరకు పోరాడాలి. సహాయము పొందే వరకు కూడా పోరాడాలి. ఆయన ముఖ కాంతి మన మీద ప్రసరింప చేయబడే వరకు కూడా పోరాడాలి. పరిస్థితులు మారే వరకు పోరాడాలి. విడుదల కలిగే వరకు పోరాడాలి. సమస్యలు పరిష్కారం అయ్యే వరకు పోరాడాలి. నెమ్మది కలిగే వరకు పోరాడాలి. సమాధానం కలిగే వరకు పోరాడాలి. అమ్మ, ప్రార్థన మధ్యలో ఆగిపోయిందా? ప్రార్థనలో విసిగిపోతున్నావా? ప్రార్థనలో పట్టుదల లేని దానవుగా ఉన్నావా? ప్రార్థనలో పోరాటం ఎరుగుదువా? లేదు, నాకు జవాబు రావాలి, ప్రభు పాదాలు నేను పట్టుకొని విడువను అని చెప్పి పోరాడుతున్నావా? కొలసై పత్రికలోనే ఎపఫ్రాను గురించి వ్రాయబడింది. కొలసై సంఘము కొరకు ప్రార్థనలో పోరాడిన వాడుగా కనబడుతున్నాడు. ఇక్కడ దైవజనుని కోసం రోమీలను పోరాడమని చెప్తున్నాడు. మాత్రమే కాదు, అక్కడ సంఘము కోసం ఒక సహోదరుడు పోరాడుతున్నాడు. అమ్మ, నీ కుటుంబంలో సమస్యల కోసం పోరాడాలి. నీ కుటుంబ సమస్యలు, నీ భర్త, నీ పిల్లలు, నీవు, ఉద్యోగంలో సమస్యలు పోరాడాలి. సంఘములో సమస్యలు పోరాడాలి. సంఘములో కుటుంబాలు ఉన్నాయి. 50 కుటుంబాల, 100 కుటుంబాల, 150 కుటుంబాల? సంఘములో ఉండే కుటుంబాలన్నిటి కోసం చేతులెత్తుతున్నామా? పోరాడుతున్నామా? పేరు పేరున ఒక్కొక్కరి కోసం ప్రార్థనలో మొరపెట్టుకుంటున్నామా? పోరాటం. కొలసై సంఘము కోసం, హిరాపోలిస్ సంఘము కోసం పోరాడుతున్నాడు. అవును ప్రియ సోదరి, ప్రభు సన్నిధిలో పోరాటము ఎరుగుదుమా? ఇక్కడ పోరాటము లేకుండా పెనూయేలు అనుభవము లేదు. మనం కూడా పోరాడదాం. తెల్లవారు వరకు పోరాడదాం. ప్రభు వచ్చే వరకు కూడా పోరాడదాం. ఈ రాత్రి కాలం అంతా పోరాడదాం. 4వదిగా మనము గమనించినట్లయితే చూడండి, ఆదికాండం 32వ అధ్యాయము, సమయమైంది, 32వ అధ్యాయము 29వ వచనము, 28వ వచనము, 27 కూడా చదువుదాము. ఆయన నీ పేరేమని అడుగగా అతడు యాకోబు అని చెప్పెను. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పాను. ఇక్కడ మనం చూస్తున్నాం,
నీ పేరేమి అని అడిగినప్పుడు తను నేరుగా చెప్తున్నాడు కదమ్మా, నేను మోసగాని అని చెప్తున్నాడు. అవును, ఈ అనుభవము ఎంత విశేషమైనది కదా. తాను ప్రభు ముఖ కాంతిలో తన జీవితం అంతా బయటపడింది. పోరాడుతున్నాడు, నేను మగసిరి గలవాడనని పోరాడుతున్నాడు. ఏశావు పాదము పట్టుకొని, మడిమెను పట్టుకొని బయటికి వచ్చినవాడు కదమ్మా. గర్భములోనే పోరాడినవాడు, మనుషులతో పోరాడినవాడు, ఏశావుతో పోరాడినవాడు, గెలిచాడు. అవునమ్మా, జ్యేష్ఠత్వపు హక్కు పొందినవాడుగా కనబడుతున్నాడు. జ్యేష్ఠత్వాన్ని సంపాదించాడు కదా, మోసం చేసి సంపాదించాడు. అన్నను మోసగించాడు, తండ్రిని మోసగించాడు, మామను మోసగించాడు. అబ్బా, మోసగాడు. ఆ పెనూయేలు అనుభవంలో నేను యాకోబునని చెప్తున్నాడు. రాత్రంతా ప్రభు సన్నిధిలో పోరాడాడు. దేవుని ముఖ కాంతిలో తన రహస్య పాపము బయటపడింది. తన హృదయం ఏంటో తనకు అర్థమైపోయింది. తాను ఎవరో అర్థమైపోయింది. తాను ఎక్కడి నుండి వస్తున్నాడో అర్థమైపోయింది. తన పూర్వ చరిత్ర అంతా తన కండ్ల ముందు కనిపిస్తుంది. దేవుని ముఖ కాంతిలో తన హృదయం అంతా బయటపడగా, దేవా నేను యాకోబును అని ఒప్పుకున్నాడు. నేను మోసగాన్ని, నేను కపటిని ఒప్పుకున్నాడు. అవును ప్రియ సోదరి, మన జీవితంలో కూడా పెనూయేలు అనుభవంలో ఒప్పుకోలు కనిపిస్తుంది. నా పటము నాకు అర్థమైపోతుంది. నా హృదయం ఏంటో నాకు అర్థమవుతుంది. నేను ఎక్కడ తప్పిపోయానో అర్థమవుతుంది. పెనూయేలు అనుభవం లేకుండా మనము సరిపడము, మనము క్రమపడము, మనము బాగుపడము. పెనూయేలు అనుభవం మనలో ఉండాలి కదమ్మా. పెనూయేలు అనుభవం లేకపోతే మనము బాగున్నామనే భ్రమతోనే కొనసాగిపోతుంటాం. నేను బాగున్నానులే అనుకుంటాం. కానీ పెనూయేలు ఆ దేవుని ముఖ కాంతిలో మన రహస్య పాపాలు బయటపడతాయి కదమ్మా. బాగున్నాను అనుకుంటాం, నేను మీటింగ్కి వెళ్తున్నాను అనుకుంటాం, ప్రార్థన చేసుకుంటున్నాను, వాక్యం చదువుతున్నాను, కుటుంబ ప్రార్థన ఉంది, అంతా బాగానే ఉంది, పరిచర్య చేస్తున్నాను, ఊడుస్తున్నాను, తోముతున్నాను, ప్రభు పనికి వెళ్తున్నాను, ఏమేమో చేయవచ్చు, ఏమేమో అనుకోవచ్చు. కానీ పెనూయేలు అనుభవం మనలోకి వచ్చినప్పుడు ఆయన ముఖకాంతిలో నా జీవితం అంతా బయటపడుతుంది. నేను ఎక్కడ తప్పానో నా భర్తకు తెలియకపోవచ్చు, నా తల్లిదండ్రులకు తెలియకపోవచ్చు, సంఘానికి తెలియకపోవచ్చు. కానీ నేను ఎక్కడ తప్పానో, మాటల్లో తప్పానా, జీవితంలో తప్పానా, భర్త విషయంలో తప్పానా, తల్లిదండ్రుల విషయంలో తప్పానా, పిల్లల విషయంలో తప్పానా, మనుషుల విషయంలో తప్పానా, పనివారి విషయంలో తప్పానా, అత్త మామల విషయంలో, కోడల విషయంలో నేను తప్పిపోయాను. ఎక్కడ తప్పిపోయానో నా బలహీనతలు నాకు తేటపడతాయి కదమ్మా. నా అయోగ్యతలు, నా అవిధేయతలు, నా బలహీనతలు, నా తొట్రుబాట్లు, నా తొందరబాట్లు, నా వెనుకంజ జీవితం, నా చల్లారిన జీవితం, నా లోటుపాట్లన్నీ నాకు బయటపడగా, ప్రభు ముఖకాంతిలో నా రహస్య పాపాలన్నీ బయటపడగా సరిపడతాం కదా, ఒప్పుకుంటాం. ప్రభు సన్నిధిలో ఒప్పుకుంటాం, ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడతాం, ప్రభు సన్నిధిలో క్షమాపణ పొందుతాం, ప్రభు సన్నిధిలో పునరుద్ధరణ పొందుతాం. అవును, యాకోబు అనే పేరు తన జీవితాన్ని చెప్పుకున్న తర్వాత, నేను మోసగానని ఒప్పుకున్న తర్వాత అతని జీవితం మారిపోయింది, పేరు మారింది, నడక మారింది, జీవితం మారింది, చీకటి పోయింది, అంధకారం పోయింది, రాత్రి పోయింది, సూర్యోదయం అయింది కదమ్మా. అక్షరార్థంగా సూర్యోదయము జీవితంలోనే సూర్యోదయం అయింది. తన హృదయములో, తన జీవితంలో ఆ సూర్యుడు, నీతి సూర్యుడైన ప్రభు ప్రకాశించాడు. జీవితం మారిపోయింది. అవునమ్మా, పెనూయేలు అనుభవం లేకుండా మన జీవితంలో మార్పు ఉండదు. మన జీవితంలో లోటుపాట్లతోనే కొనసాగుతూనే ఉంటాం. అవును, ప్రభు సన్నిధిలో కుమ్మరించుకుందాం, ప్రభు సన్నిధిలో ఒంటరిగా మిగిలిపోదాం, ప్రభు సన్నిధిలో పోరాడుదాం, ప్రభు ముఖ కాంతిలో మన రహస్య పాపాలన్నీ ప్రభు సన్నిధిలో ఒప్పుకుందాం. ఎవరి మీద ఆయాసం ఉందా, కోపం ఉన్నదా, కష్టం ఉన్నదా, ద్వేషం ఉన్నదా, అసూయ ఉన్నదా, ప్రభు సన్నిధిలో ఒప్పుకుందాం. ఒప్పుకొని విడిచిపెడదాం, ప్రభు కోసం ముందుకు సాగుదాం. ఆఖరిగా ఒక సంగతి నేను చెప్పి ముగిస్తానమ్మా. 33వ అధ్యాయంలో ఏశావును ఎదుర్కోబోతున్నాడు. ఏశావును ఎదుర్కోక మునుపు 32వ అధ్యాయంలో దేవుని ముఖమును అనుభవించాడు కదమ్మా. దేవునితో పోరాడాడు. ఆ దైవ నరునితో తెల్లవారు వరకు పోరాడాడు. ప్రభు పాదాలు పట్టుకున్నాడు. అవును, జయము పొందాడు. నీవు మనుషులతోనూ దేవునితోనూ పోరాడి
గెలిచితివి కనుక నీవు ఇంకా యాకోబు కాదు ఇశ్రాయేలువే అని ప్రభు జీవితాన్ని, పేరును, జీవితాన్ని, ప్రవర్తనను, నడకను అంతటిది మార్చి పంపించాడు. ఇప్పుడు ఏశావును ఎదుర్కోబోతున్నాడు. ఏశావు అన్ననే కదమ్మా, అన్నైనా శత్రువు. గర్భములోనే వారికి పోరాటం ప్రారంభమైంది. శత్రువు తర్వాత ఏశావులో నుండి వచ్చిన ఎదోమీయులు ఇశ్రాయేలీలకు నేటికి శత్రువులే కదమ్మా. శత్రువును ఎదుర్కొనబోతున్నాడు. ఒక రకంగా సహోదరుడైనా అసలు ముఖ్యంగా శత్రువు. ఏశావును ఎదుర్కోబోతున్నాడు. ఏశావు ముఖాన్ని చూడక మునుపు దేవుని ముఖాన్ని చూస్తున్నాడు. ఎంత విశేషమైనది! అవునమ్మా, శత్రువుని ఎదుర్కొనక మునుపు దేవుని ముఖాన్ని చూడడం గొప్ప అనుభవం కదమ్మా. ఉదయం లేస్తానే మనము అడుగుపెట్టేది లోకములో, మనం అడుగుపెట్టేది భయంకరమైన చీకటితో నిండిన లోకములోనికి మనం అడుగు పెట్టబోతున్నాం. మనము తెల్లవారగానే సాతాను శత్రువుని మనం ఎదుర్కోబోతున్నాం. కానీ దానికంటే ముందు వాడు ఇంకా మన దగ్గరికి రాకమునిపే, మనతో పోరాటంలోనికి దిగకమునిపే, వాడు మనల్ని ఎదుర్కొనక మునిపే మనం ఎవరితో ఉండాలమ్మా? ప్రభుతో గడపాలి. దేవుని ముఖము యొక్క అనుభవము మనలో ఉన్నప్పుడు ఏశావు వంటి శత్రువుని ఎదుర్కోవడానికి మనకు ధైర్యం ఉంటుంది. ఏశావు ముఖాన్ని చూడక మునుపు ప్రభు యొక్క ముఖాన్ని చూస్తున్నాడు. లోకాన్ని చూడక మునుపు ప్రభు యొక్క ముఖం, సాతానును చూడక మునుపు, సాతానుతో పోరాటం లోనికి దిగక మునుపు ప్రభుతో ప్రార్థనలో పోరాటం, ఆ పెనూయేలు అనుభవం పొందడం ఎంత విశేషమైనది. ఈ శరీరముతో మనము జీవిస్తుండగా శరీరాన్ని ఎదుర్కొనక మునుపు దేవుని ముఖము యొక్క అనుభవాన్ని పొందినప్పుడు మనకెంత జయము. జీవితంలో తప్పిపోతున్నామేమో, మాటి మాటికి ఓడిపోతున్నాం, శరీరంలో ఉండి ఓడిపోతున్నాం, లోకంలో ఉండి ఓడిపోతున్నాం, సాతానును ఎదుర్కొనలేక ఓడిపోతున్నాం, వాడిని ఎదిరించలేక ఓడిపోతున్నాం. కారణం ఏంటో తెలుసమ్మా? పెనూయేలు అనుభవం లేదు, దేవుని ముఖము యొక్క అనుభవం లేదు. మొదట దేవుని యొక్క ముఖము, పెనూయేలు అనుభవం మనము పొందిన తరువాతనే మనకు జయం ఉంటుంది. ఆయన ముఖములో, ఆయన ముఖ ప్రదర్శన మన జీవితంలో కనబడినప్పుడు, ఆయన ముఖ కాంతి, ఆయన ముఖ ప్రసన్నత మన జీవితంలో ఉన్నప్పుడు శత్రువు మనల్ని చూసి పారిపోతాడు కదమ్మా. జయ జీవితాన్ని దినమంతటిలో మనం ఎదుర్కొనగలం. అవునమ్మా, ఈ అనుభవాలు 5 విషయాలు మనం చూసాం. పెనూయేలు అనుభవము మొట్టమొదటిగా, కుమ్మరించే అనుభవం లేకుండా పెనూయేలు అనుభవం లేదు. యబ్బోకు అనుభవం లేకుండా పెనూయేలు అనుభవం లేదు. ఒంటరిగా ప్రభుతో ఏకాంతంగా మిగిలిపోకుండా పెనూయేలు అనుభవము లేదు. పోరాటము లేకుండా పెనూయేలు అనుభవం లేదు. ప్రార్థన, పోరాటం, ప్రభు పాదాలు పట్టుకొని పోరాడవలసిన అనుభవము మనం కలిగి ఉన్నప్పుడు పెనూయేలు అనుభవం. పెనూయేలు అనుభవములో మన రహస్య పాపాలన్నీ ప్రభు సన్నిధిలో ఒప్పుకొని సరిపడగలం. 5వదిగా, పెనూయేలు అనుభవం లేకుండా శత్రువుని ఎదుర్కోలేం, శత్రువు మీద జయాన్ని సాధించలేం. కానీ ఇక్కడ యాకోబు ఈ 5 అనుభవాలు మనకు నేర్పిస్తుండగా మనం కూడా ఇటువంటి చక్కని జీవితం జీవిస్తూ పెనూయేలు అనుభవం కలిగి జీవిస్తాం. మోషే యెహోవా ముఖమును నిదానించి చూశాడు కదమ్మా. అటువంటి వారు మరొకరు లేరు. ప్రభు యొక్క ముఖాన్ని నిదానించి చూసినప్పుడు ఆయన ముఖ కాంతి మోషే మీద కనబడుతుంది. అతని ముఖము ప్రకాశించింది. ప్రభువుతో మనము గడిపే కొలది మన ముఖము కూడా ప్రకాశిస్తుంది. ప్రభువుతో గడిపేటప్పుడు ఆయన ముఖము, ఆ ముఖ కాంతి, ఆ ముఖ ప్రసన్నత మన మీదికి రావాలంటే ఒంటరిగా మనం మిగిలిపోవాలి. అసలు మనల్ని మనమే మర్చిపోవాలి, మన ముఖాన్ని మనం మర్చిపోవాలి. ఎవ్వరూ కాదు. నిశ్శబ్ద గడియలు, ఆ నిర్మానుష్య సమయము, ఆ ఏకాంత సమయం, ఆ ప్రశస్త సమయం, ఆ ప్రారంభ సమయం ప్రభుతో ఏకాంతంగా గడిపి మన జీవితాల్ని ధన్యము చేసుకుందాం. ప్రభు ఈ కొద్ది వాక్యాన్ని మన ఆత్మల క్షేమం కోసం దీవించుకుందాం. సరే, ప్రార్థన చేద్దామమ్మా. మహిమగల మా ప్రియ ప్రభువా, పూజనీయుడైన మా తండ్రి, అధిక స్తోత్రార్హుడా, ఈ మధ్యాహ్న వేళ మీ సన్నిధిలో మీరిచ్చిన మీ వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రములు, మీ సన్నిధిని బట్టి మీకు వందనాలు. అన్న జీవితంలో 2-3 విషయాలు మాత్రమే నిన్న ఈరోజు మేము ధ్యానించడానికి మీరు కృప చూపించారు.
పెనూయేలు అనుభవము మా జీవితానికి ఎంత అవసరమో మేము ఎరిగి ఉండడానికి మీరు కృపను చూపించండి. మమ్మల్ని మేము ఖాళీ చేసుకొని ప్రభా పెనూయేలు అనుభవాన్ని పొందడానికి కృపనివ్వండి. ఏకాంతంగా మీతో గడిపే సమయము దినదినము మేము కలిగి ఉండడానికి కృపనివ్వండి. ప్రార్థన పోరాటం మా జీవితాల్లో మేము కలిగి ఉండడానికి కృపనివ్వండి. మా తండ్రి, మా యొక్క బలహీనతలు, మా అయోగ్యతలు, మా అవిధేయతలు మీ ముఖ కాంతిలో మేము పరిశీలించుకొని, పరీక్షించుకొని, సరిచేసుకొని, క్రమపడి మీ కొరకై యోగ్యంగా నమ్మకంగా జీవించడానికి మీరు కృపని చూపించండి. ప్రభా పెనూయేలు అనుభవముతో మేము శత్రువు మీద జయమును సాధించడానికి మీరు కృపను అనుగ్రహించమని వేడుకుంటున్నాం. బాప్తిస్మ కార్యక్రమం చక్కగా జరుగుటకు కృపనివ్వండి. బాప్తిస్మం నందు సాక్ష్యమివ్వబో సహోదరులను సహోదరీలను మీరు మీ ఆత్మ చేత నడిపించండి. మా తండ్రి, పాత జీవితాన్ని, ఏ జీవితానికైతే చచ్చిపోయామో ఆ జీవితాన్ని పాతిపెట్టి క్రీస్తుతో కూడా నూతన జీవము కలిగి మీ కొరకై లోకంలో సాక్షులుగా జీవించడానికి ఆ పిల్లలకు మీరు కృపని చూపించమని వేడుకుంటున్నాం. ఇంకా ఈ రాత్రి కూడిక కొరకై మమ్మల్ని అందరినీ సిద్ధపరిచి సకాలానికి నడిపించి ప్రభా మీరే కూడికలో మహిమ పొందండి. ఆత్మలను దర్శించి రక్షించుమని మా ప్రియ రక్షకుడును మీ ప్రియ కుమారుడును మా ప్రాణప్రియుడైన క్రీస్తు యేసు మహిమగల నామముననే స్తుతించి దీన మనస్సుతో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ ప్రేమావందనాలు.